ఆ! ఇప్పుడు నువ్వు ప్రోగ్రామింగ్ చేయాలంటే ఫస్ట్ నువ్వు కోడ్ రాయాలి. కోడ్ రాయడానికి ఒక సాఫ్ట్‌వేర్ కావాలి. ఆ సాఫ్ట్‌వేర్సే ఇవి. ఐడీఈ, ఇంటర్ప్రిటర్, కంపైలర్. ఈ 3 ఒకటే అనుకుంటారు. బట్ ఈ 3 డిఫరెంట్. ఒకదానికొకటికి అసలు సంబంధం కూడా ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటర్ప్రిటర్ ఏంటిదంటే అన్ ఇంటర్ప్రిటర్ ఈస్ ఎ టైప్ ఆఫ్ సాఫ్ట్‌వేర్ దట్ రీడ్స్ అండ్ ఎగ్జిక్యూట్ కోడ్ డైరెక్ట్‌లీ ట్రాన్స్లేటింగ్ ఇట్ బై లైన్, స్టేట్మెంట్ ఇంటూ మెషిన్ లాంగ్వేజ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు రాసే కోడ్ ఏంటిది? హ్యూమన్ రీడబుల్. అంటే ఓన్లీ హ్యూమన్స్‌కే అర్థమవుతది. కంప్యూటర్స్‌కి అర్థం కాదు. కంప్యూటర్స్‌కి అర్థం కావాలంటే అది బైనరీ లాంగ్వేజ్‌లో ఉండాలి. ఆ బైనరీ ఇప్పుడు నువ్వు రాసే హ్యూమన్ లాంగ్వేజ్ బైనరీ లాంగ్వేజ్‌కి కన్వర్ట్ కావాలంటే ఒక సాఫ్ట్‌వేర్ కావాలి. అవే ఇంటర్ప్రిటర్, ఐడీఈ, కంపైలర్. ఈ ఇంటర్ప్రిటర్ ఏం చేస్తదంటే నువ్వు 100 లైన్స్, 1000 లైన్స్ కోడ్ రాస్తే అది ఒక్కొక్క లైన్, ఒక్కొక్క స్టేట్మెంట్‌ని ఎగ్జిక్యూట్ చేసుకుంటా పోతదన్నట్టు. ఫర్ సపోజ్ నువ్వు ఇఫ్ స్టేట్మెంట్ రాసినావు. ఆ స్టేట్మెంట్‌లో ఏంటిది ఫస్ట్ కండిషన్ ఎగ్జిక్యూట్ చేస్తది. తర్వాత బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఆర్ బ్లాక్ ఆఫ్ కోడ్స్‌ని ఎగ్జిక్యూట్ చేస్తది. నెక్స్ట్ నీకు ఇలా స్టెప్ బై స్టెప్‌ని ఎగ్జిక్యూట్ చేస్తది. ఏమైనా నీకు ఫస్ట్ లైన్‌లో ఎర్రర్ ఉన్నా, సెకండ్ లైన్‌లో ఆ లైన్‌లోనే చూపిస్తది. మొత్తం ఓవరాల్ ఎగ్జిక్యూట్ అయిపోయినాక చూపియదు. ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే ఈ ఇంటర్ప్రిటర్‌కి పైథాన్ ఇంటర్ప్రిటర్, రూబీ ఇంటర్ప్రిటర్, పీహెచ్‌పీ ఇంటర్ప్రిటర్. నెక్స్ట్ కంపైలర్ ఏంటిదంటే విచ్ ట్రాన్స్లేట్స్ ద ఎంటైర్ ప్రోగ్రామ్ ఇంటూ మెషిన్ లాంగ్వేజ్ బిఫోర్ ఎగ్జిక్యూషన్. దట్ మీన్స్ నువ్వు 100 లైన్స్ కోడ్ రాసినా, 1000 లైన్స్ కోడ్ రాసినా ఒకటేసారి అంతా ఎగ్జిక్యూట్ చేస్తుంది. అంటే ఇప్పుడు నీకు ఫస్ట్ లైన్‌లో ఎర్రర్ ఉన్నా, సెకండ్ లైన్‌లో ఎర్రర్ ఉన్నా, 1000th లైన్‌లో ఎర్రర్ ఉన్నా నీకు మొత్తం కోడ్ అంతా ఎగ్జిక్యూషన్ అయినాకనే ఎర్రర్స్ వస్తాయి. ఇప్పుడు నువ్వు ఒక ఎర్రర్ సాల్వ్ చేస్తే ఇంకో ఎర్రర్ చూపిస్తుంది. అన్ని ఎర్రర్స్ కూడా ఒకసారి చూపియవు. ఇదేంటి అంటే కంపైలర్స్కి ఎగ్జాంపుల్ ఏంటంటే జీసీసీ కంపైలర్, జావాసీ కంపైలర్. ఓకే. నెక్స్ట్ ఐడీఈ చూద్దాం. ఐడీఈ ఏంటిదంటే డిఫరెన్స్ బిట్వీన్ కంపైలర్ అండ్ ఇంటర్ప్రిటర్. కంపైలర్ అండ్ ఇంటర్ప్రిటర్కి డిఫరెన్సెస్ ఏంటి అంటే కంపైలర్ టేక్స్ ఎంటైర్ ప్రోగ్రామ్ యాజ్ ఇన్పుట్. అంటే చెప్పాను కదా, కంపైలర్ ఎన్ని లైన్స్ కోడ్ ఉన్నా ఒకసారి తీసుకుంటుంది. ఇంటర్ప్రిటర్ టేక్స్ సింగిల్ ఇన్స్ట్రక్షన్ యాజ్ ఇన్పుట్. నువ్వు ఒక్కొక్క స్టేట్మెంట్ ఒక్కొక్కసారి ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుంది. ఇంటర్మీడియట్ ఆబ్జెక్ట్ కోడ్ ఇస్ జనరేట్. మళ్ళీ కంపైలర్లో ఏంటంటే నీకు ఫస్ట్ సోర్స్ కోడ్ ఉంటుందా, సోర్స్ కోడ్ ఉంటుంది, ఎగ్జిక్యూట్ కోడ్ ఉంటుంది, మధ్యలో ఆబ్జెక్ట్ కోడ్ ఉంటుంది. ఆ ఆబ్జెక్ట్ కోడ్ నీకు ఒకసారి ఎగ్జిక్యూట్ అయితే ఆబ్జెక్ట్ కోడ్ జనరేట్ అవుతుంది. ఆబ్జెక్ట్ కోడ్ని నువ్వు ఏ సిస్టమ్లో పోయి తీసుకొని ఎగ్జిక్యూట్ చేసినా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ ఇంటర్ప్రిటర్కి ఏంటి అంటే నువ్వు డైరెక్ట్ సోర్స్ కోడ్ నుంచి డైరెక్ట్ ఎగ్జిక్యూటబుల్ కోడ్ అవుతుంది. అంటే డైరెక్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది అన్నట్టు. ఇంటర్మీడియట్ కోడ్ జనరేట్ కాదు. నువ్వు ఏ సిస్టంలో తీసుకుపోయినా మళ్ళీ కోడ్ జనరేట్ చేసుకుంటూ పోవాలి, ఎగ్జిక్యూట్ చేసుకుంటూ పోవాలి. దీంట్లో ఏంటంటే కండిషనల్ కంట్రోల్ స్టేట్మెంట్స్ ఆర్ ఎగ్జిక్యూట్ ఫాస్టర్, కండిషనల్ కంట్రోల్ స్టేట్మెంట్స్ ఆర్ ఎగ్జిక్యూట్ స్లోవర్. ఇది కొన్ని స్టేట్మెంట్స్ ఇది స్లోగా ఎగ్జిక్యూట్ చేస్తుంది అండ్ కంపైలర్ కొంచెం ఫాస్ట్గా ఎగ్జిక్యూట్ చేస్తుంది. మెమరీ రిక్వైర్మెంట్ మోర్. ఎందుకంటే నీకు కంపైలర్లో ఆబ్జెక్ట్ కోడ్ జనరేట్ అవుతుంది కాబట్టి దానికి ఆబ్జెక్ట్ కోడ్కి మళ్ళీ స్పేస్ కావాలి కాబట్టి స్పేస్ ఎక్కువ రిక్వైర్ అవుతుంది అన్నట్టు కంపైలర్లో. ఇప్పుడు ఇంటర్ప్రిటర్లో నీకు ఆబ్జెక్ట్ కోడ్ జనరేట్ కాదు కాబట్టి నీకు మెమరీ లెస్. అండ్ కంపైలర్లో ప్రోగ్రామ్ నీడ్ నాట్ బి కంపైల్ ఎవ్రీ టైం. ఎందుకు ఎవ్రీ టైం కంపైల్ చేయని అవసరం లేదంటే ఆబ్జెక్ట్ కోడ్ జనరేట్ అవుతుంది. సో మనం మళ్ళీ ఎగ్జిక్యూట్ చేయాల్సిన అవసరం లేదు. ఎవ్రీ టైం హయ్యర్ లెవెల్ ప్రోగ్రామ్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ లోవర్ ప్రోగ్రామ్. చెప్పాను కదా, మీరు ఏ సిస్టమ్లో ఎగ్జిక్యూట్ చేయాలనుకున్నా మళ్ళీ ఎగ్జిక్యూట్ చేసుకోవాలి. ఎర్రర్స్ ఆర్ డిస్ప్లేడ్ ఆఫ్టర్ ఎంటైర్ ప్రోగ్రామ్ చెక్. చెప్పాను కదా, నీకు అంతా ఒకసారి అంటే ఈ ఎర్రర్స్ ఎన్ని ఒక 100 లైన్ల కోడ్లో నీకు పొచ్చటి ఎర్రర్లు ఉన్నా అవి లాస్ట్కి చూపిస్తుంది కానీ ఒక్కొక్క లైన్కి చూపించదు. మళ్ళీ నీకు ఒకటి సాల్వ్ చేస్తేనే ఇంకోటి వస్తుంది. ఈ ఇంటర్ప్రిటర్లో అలా ఎర్రర్స్ ఆర్ డిస్ప్లేడ్ ఫర్ ఎవ్రీ ఇన్స్ట్రక్షన్. అంటే ఒకటి ఇన్స్ట్రక్షన్ నువ్వు ఇచ్చినాక దానికి ఏమైనా ఎర్రర్ ఉంటే ఎమ్మటే చూపిస్తుంది. నువ్వు ఎమ్మటే దాన్ని సాల్వ్ చేసుకొని నెక్స్ట్ స్టేట్మెంట్ రాసుకోవచ్చు. దీనికి ఎగ్జాంపుల్స్ ఇంతకుముందే చెప్పాను. ఐడి ఏంటిదంటే అండ్ ఐడి ఈజ్ ఏ కాంప్రహెన్సివ్ సాఫ్ట్వేర్ అప్లికేషన్ దట్ ప్రొవైడ్స్ ఏ కంప్లీట్ ఎన్విరాన్మెంట్ ఫర్ కోడింగ్, డిబగ్గింగ్, టెస్టింగ్ సాఫ్ట్వేర్. ఫర్ సపోజ్ నువ్వు ఇప్పుడు ఒక వెబ్సైట్ బిల్డ్ చేస్తున్నావు. దానికి నీకు ఏమేమి కావాలి? ఫస్ట్ నీకు కోడ్ రాయడానికి టెక్స్ట్ ఎడిటర్ కావాలి. దాని తర్వాత నువ్వు డీబగ్ చేసుకోవాలి, రన్ చేసుకోవాలి, తర్వాత టెస్ట్ చేసుకోవాలి, తర్వాత నీకు యూఐ కావాలంటే యూఐ చూసుకోవాలి. మళ్ళీ తర్వాత అదంతా యూఐ కరెక్ట్ వర్క్ అవుతుందా లేదా అని దానికి టూల్స్ ఉంటాయి, దాన్ని చెక్ చేసుకోవాలి. అదంతా అయిపోయినాక డిప్లాయ్మెంట్కి కూడా టూల్స్ ఉంటాయి అన్నట్టు. అంటే ఈ ఐడీలు ఏంటిదంటే నాట్ ఓన్లీ ఈవెన్ కంపైలర్, ఇంటర్ప్రిటర్, నీకు టెక్స్ట్ ఎడిటర్, కంపైలర్, డీబగ్గర్, డిప్లాయ్మెంట్ టూల్స్
మెయింటెనెన్స్ టూల్స్ ఇవన్నీ ప్రొవైడ్ చేస్తారు అన్నట్టు. సో ఐడిఈ డిఫరెంట్, కంపైలర్ డిఫరెంట్, ఇంటర్ప్రిటర్ డిఫరెంట్. కీ ఫీచర్స్ ఏంటి అంటే కోడ్ ఎడిటర్. ఫస్ట్ నీకు కోడ్ రాసుకోవడానికి కోడ్ ఎడిటర్ వస్తుంది. తర్వాత కోడ్ రాసిన తర్వాత నువ్వు దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలి. అయితే కంపైలర్, నువ్వు ఐడిలో కంపైలర్ అయినా ఉంటుంది, ఇంటర్ప్రిటర్ అయినా ఉంటుంది. తర్వాత డీబగ్గర్, నువ్వు కోడ్ రాసిన తర్వాత నీకు బగ్స్ ఉన్నాయి, అలా అంటే ఎర్రర్స్ ఉన్నాయి, దాన్ని నువ్వు మళ్ళీ సాల్వ్ చేసుకోవాలి. డీబగ్గర్స్ ఉంటాయి, బిల్డ్ ఆటోమేషన్ టూల్స్ ఉంటాయి, వర్షన్ కంట్రోల్ సిస్టమ్ విసిఎస్ అంటే నీకు డిప్లాయ్మెంట్ అయిపోయినాక నీకు ఏమైనా చేంజెస్ ఉంటే మళ్ళీ అప్డేట్స్ వస్తాయి కదా అప్లికేషన్స్లో. యాజ్ లైక్ దట్ మనకి నీకు ముందు అర్థమవుతుంది. ఇవి విసిఎస్. గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అంటే మనకు సిఎస్ఎస్లో అంటే వెబ్ డెవలప్మెంట్లో హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, జావాస్క్రిప్ట్ ఫ్రంట్ ఎండ్ ఉంటాయి కదా, దాంతో యూఐ బిల్డ్ చేస్తారు. అంటే మనకి ఏదైతే కనిపిస్తుందో అది గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అన్నట్టు. దీనికి ఎగ్జాంపుల్స్ వచ్చేసి విఎస్ కోడ్ ఫర్ .NET, C++, IntelliJ IDEA ఫర్ జావా, కోట్లిన్, పైథాన్ ఫర్ పైథాన్, ఇది ఎక్లిప్స్, ఎక్స్కోడ్, నెట్బీన్స్. దీనికి మనకు లైవ్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇది ఆన్లైన్ కంపైలర్. నా దగ్గర ప్రజెంట్ ఇన్స్టాల్ లేదు కంపైలర్, సో నేను ఆన్లైన్ కంపైలర్ యూజ్ చేసుకుంటున్నా. ఇప్పుడు మనం ఇంకొకటి చూద్దాం. ప్రో డెవలపర్. ఓకే, ఇది రన్ చేద్దాం ఒకసారి. ఓకే, నీకు దీంట్లో ఇక్కడ డైరెక్ట్ ఊకే రన్ దగ్గర పోకుండా షార్ట్ కట్ ఒకటి చెప్తాను. కంట్రోల్ ఎంటర్ ప్రెస్ చేస్తే నీకు ఎగ్జిక్యూట్ అయిపోతుంది. ఇలా అయిపోద్ది. నువ్వు ఇప్పుడు ఇక్కడ ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయనుకో, ఇప్పుడు నేను ఎర్రర్స్ చూపిస్తాను నీకు. అయ్యో ఇలా ఉంది. సరే, నువ్వు ఇప్పుడు ఒకటి సాల్వ్ చేసినావు. ఏంటిది? ఇది సాల్వ్ చేద్దాం. ఇది సాల్వ్ చేస్తే మళ్ళీ ఇంకొకటి వస్తుంది, అదే ఇది. సో ఇలా నీకు ఎర్రర్స్ తర్వాత చూపిస్తుంది. కానీ నెక్స్ట్ ఇప్పుడు మనం ఇంటర్ప్రిటర్ చూద్దాం, లైవ్ ఎగ్జాంపుల్. సో ఇది నేను ఆల్రెడీ పోర్ట్ స్టార్ట్ చేసుకున్నా. ఇది ఏంటి అంటే నేను HTML పేజ్ క్రియేట్ చేసుకున్నా, అది స్టార్ట్ చేసుకున్న సర్వర్ కూడా లైవ్ సర్వర్ అని ఉంటుంది. ఇప్పుడు దీంట్లో ఏంటిదంటే ఇది ట్యాగ్, శివ, కంట్రోల్ ఎస్ శివ. ఓకే, నెక్స్ట్ ఒకటి హెడ్డింగ్ తీసుకుందాం, H1. ఓకే, ఇప్పుడు మనం ఏదోటి ఎర్రర్ ఇవ్వడం. ఏంటి ఎర్రర్ రావట్లేదు? ఓకే, ప్రజెంట్ దీంట్లో ఎర్రర్ రావట్లేదు ఎందుకో, బట్ ఒక్కొక్కటి ఎగ్జిక్యూట్ అయిపోతూ ఉంటుంది. నువ్వు ఎన్ని తీసుకున్నా అన్నీ ఒకసారి కాకుండా ఇలా ఒక్కొక్కటి ఎగ్జిక్యూట్ అయిపోతూ ఉంటుంది. అర్థమైంది కదా? ఇప్పుడు కంపైలర్ డిఫరెంట్, ఇంటర్ప్రిటర్ డిఫరెంట్, ఐడిఈ డిఫరెంట్, అన్నీ ఒకటి అనుకోకండి, డిఫరెంట్. ఐడిఈ గురించి నేను ఇంకా ఎక్స్టెండ్ చేస్తాను, పైథాన్లో ఏం యూజ్ చేసుకోవాలనేది. అంటే సరే, ఇవన్నీ నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ. లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.